హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా సిల్వర్ రేటు మాత్రం తగ్గింది. కేజీ రూ. 20 5,000 తగ్గి 2,60,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,54,200, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు 1,41,350గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేరువేరు ప్రాంతాల్లో ధరలు స్వల్ప తేడాలున్నాయి. తిరుమలలో ఇవాళ ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం 70,509 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 18,058 మంది తలనీలాలు సమర్పించారు. ఉండి ఆదాయం రూపాయలు 4.20 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చిక్కొచ్చి పడింది. మార్చి 10 లోపు ఎలక్షన్ నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన 450 కోట్ల నిధులు మురిగిపోనున్నాయి. అంతకుముందు నిర్వహిద్దామంటే 10th ప్రీ ఫైనల్స్ మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సర్కార్ తర్జన భర్జన పడుతుంది. ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయానికి రానుంది. పేదలకు ఎంతో ఉపయోగపడే అంగన్వాడీలో రాజకీయ జోక్యం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అంగన్వాడీ టీచర్ల విషయంలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జీవో ఇచ్చిందని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.